జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో 1వ నెంబరు గణపతి దగ్గర ఉన్నాం. నల్గొండ పట్టణంలో 1వ నెంబర్ గణపతి వద్ద ఉండడం జరిగింది. ఇది మన నల్గొండ పట్టణం 1వ నెంబర్ గణపతి. అంటే సీరియల్ నెంబర్ ప్రకారం నల్గొండలో ప్రతి గణపతికి ఒక సీరియల్ నెంబర్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ గణపతికి ప్రతి సంవత్సరం 1వ నెంబర్ అంటే అనాదిగా నల్గొండలో విగ్రహాలు పెట్టినప్పటి నుంచి ఈ గణపతికి 1వ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. మొట్టమొదట నల్గొండ పట్టణంలో ఈ గణపతి వద్దనే నిమజ్జనం రోజు పూజ జరిగిన తర్వాత నిమజ్జనం అన్నది శోభాయాత్ర అనేది ఈ గణపతి నుంచి ప్రారంభం అవుతుంది. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ లతిసాబ్ గుట్ట దగ్గర కనకదుర్గమ్మ గుడి కనపడుతుంది కదా, ఇదంతా 1వ నెంబర్ గణపతి ప్రాంగణం. శోభయాత్ర నిమజ్జనం రోజు గణపతి శోభయాత్ర నాడు నల్లగొండలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ విఐపీలు అందరూ ఇక్కడ ఈ గణపతి దగ్గరికి రావడం జరుగుతుంటుంది. వేలంపాట మాత్రం ఆ లడ్డు వేలంపాట చాలా కోలాహలంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఈ 1వ నెంబర్ గణపతి లడ్డు కోసం చాలామంది పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ మనకి గుట్ట మీద ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ 1వ నెంబర్ గణపతిని ఇక్కడ ఈసారి చాలా చక్కగా అలంకరించారు. చుట్టూ మొత్తం లైట్లతోటి, మండపం మొత్తం లైట్లతోటి, పచ్చని చెట్లతోని. ఇక్కడ శివుడు చూడండి, జటాజూటం నుంచి మనకి గంగా ఎలా వస్తుందో. మనకి 1వ నెంబర్ గణపతి ప్రాంగణంలో పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. చాలా ఖాళీ స్థలం అనేది ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి శోభయాత్ర ఇక్కడి నుంచి మొదలవుతుంది. మనకి శోభయాత్రకి ఇక్కడ రోజు మనకి నల్గొండ పట్టణంలో ఉన్న అందరు అధికారులు అయితేంది, మన రాజకీయ ప్రముఖులు అయితేంది, పుర ప్రముఖులు అందరూ గణపతి శోభయాత్రకి ప్రారంభానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ గణపతి శోభయాత్ర తర్వాతనే నల్గొండ పట్టణంలో మిగతా విగ్రహాలు అనేది కదులుతూ ఉంటాయి ముందుకి. ఈసారి లడ్డు కూడా చాలా మంచిగా, ఏదో ఒక బింద ఆకారంలో ఒక చాలా పెద్దగా పెట్టిర్రు. బింద ఆకారంలో ఉన్నది లడ్డు మనకి చూడడానికి. ఎవరైనా మీరు ఈ గణపతిని సందర్శించి ఉంటే కింద కామెంట్లలో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా గణపతికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసింటే కూడా కామెంట్లలో పెట్టండి. విగ్రహం అయితే దాదాపు 13-15 అడుగుల హైట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనం కనుక్కుందాం అంటే కమిటీ మెంబర్స్ ఎవరు లేరు మనకి ఇక్కడ. నల్లగొండ 1వ నెంబర్ గణపతి అండి. ఈ గణపతిని చూడడం కోసం నగరంలో ఎక్కడెక్కడి నుంచో మనకి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక చిన్న పాప కూడా ఇక్కడికి వచ్చింది గణపతిని దర్శించుకోవడం కోసం. ఈ గణపతికి ఒకవైపు చూడండి శంకరుడు ఉన్నాడు, ఇంకోవైపు ఆదిశేషుడు ఉన్నాడు.